భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పట్టణంలోని ఈరోజు తెలంగాణ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు జిల్లా కలెక్టర్ అశ్వరావుపేట శాసనసభ్యులు జార్ ఆదినారాయణ మరియు ఉన్నతాధికారులు భూభారతి అవగాహన సదస్సు రైతులు ప్రజలతో అశ్వరావుపేట శ్రీశ్రీ ఫంక్షన్ హాల్లో ఈరోజు అవగాహన సదస్సు కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వేదిక మీద వచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా విచ్చేసినటువంటి రైతులందరికీ, అలానే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన ప్రాంత పరిధిలో ఉన్నటువంటి భూ సమస్య పరిష్కార దిశగా ఏదైతే ఆనాడు ఒక రివ్యూ మీటింగ్లో ఇదే హాల్లో రివ్యూ మీటింగ్ పెట్టిన తర్వాత శాశ్వత పరిష్కారం సుమారు 250 నుండి 300 మంది ఏదైతే రైతులు భూ హక్కుదారులు ఇచ్చినటువంటి ప్రతిపాదికన నేను మరి ఇదే వేదిక మీద ఈ సమస్యలకి పరిష్కారం చూపుతానని ఈరోజు మరి మంత్రి గారు మన దగ్గర రావడం చాలా ఆనందదాయకం. కాబట్టి ముఖ్యంగా ఈ ప్రాంతంలో రెండు అంశాలు, ప్రాథమిక అంశాలు. ఒకటి 911 సర్వే నెంబర్, రెండవది 152 సర్వే నెంబర్. ఈ రెండింటిలో ప్రాథమికంగా 911 సర్వే నెంబర్ని పూర్తిగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మోడల్ జాయింట్ సర్వేని కూడా 911 మన ప్రాంతంలోనే ఇక్కడ అశ్వరావుపేట పరిధిలో ఉన్నటువంటి దాన్ని సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా రెండవ సర్వే నెంబర్ కూడా 152 సర్వే నెంబర్, సుమారు 4572 ఎకరాలకు సంబంధించినటువంటి ఈ సర్వే నెంబర్. దీన్ని కూడా ఆల్రెడీ ఆ పర్మిషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ రెండింటి యొక్క రూపకల్పనకి దృష్టి కేంద్రీకరించినట్టు మంత్రి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గౌరవ కలెక్టర్ గారు, ఈ భూభారతి చట్టం గురించి, ఈ భూభారత చట్టంలో ఉన్న అంశాల గురించి, గతంలో ధరణితో ఈ 117 యాక్ట్ ఉన్న ఈ గిరిజన ప్రాంతంలో ప్రజల పడ్డ ఇబ్బందుల గురించి నిత్యము ప్రజలకి అందుబాటులో ఉండే కలెక్టర్ గారికి ప్రజలు చెప్పే సమస్యలు విని ఆనాటి ధరణి చట్టంలో ఆ సమస్యలని పరిష్కరించలేకపోతున్నామే అని ఆవేదన పడ్డ సందర్భాలు నాతో చెప్పి కోకోళ్ళు ఉన్నాయి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇది గిరిజన ప్రాంతం, ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు గిరిజనేతరులు తరతరాల నుంచి అన్నదమ్ముల్లా అన్న చెల్లెలలా జీవిస్తున్న ఈ ప్రాంతంలో ఈ మాయదారి ధరణి వచ్చిన తర్వాత ఈ 117 యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో కులాలకి మతాలకే కాకుండా భార్య భర్తల మధ్య, అన్న తమ్ముళ్ళ మధ్య, అన్న చెల్లెల మధ్య ద్వేషాన్ని పెంచే విధంగా, శాశ్వత శత్రువులుగా చేసుకునే విధంగా ఈ చట్టంలో, ఆనాటి చట్టంలో ఉన్న లొసుకుల కారణంగా ప్రజలకి అనేక ఇబ్బందులు కష్టాలు తెచ్చిన మాట వాస్తవం. దాని ఫలితమే పోయిన ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వానికి పతనాన్ని కొని తెచ్చుకున్నదన్నది కూడా మనందరికీ తెలియంది కాదు. ఆనాటి ఎన్నికల ముందు ఈనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ చెప్పినట్లు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలు నచ్చే మెచ్చే చట్టాన్ని తీసుకొస్తాం, ఈ ధరణిని బంగాళాఖాతంలో వేయటమే కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా, పేదవాడికి ఉపయోగపడే విధంగా, పేదవాడి కన్నీరు తుడిచే విధంగా చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఏ నలుగురికి ఉపయోగపడేది కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే విధమైన చట్టాన్ని, ఈ భూభారతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఈనాడు ఈ నెల 14వ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ చట్టాన్ని తెలంగాణ ప్రజలకి అంకితం చేసిన సంగతి కూడా మీకు తెలియంది కాదు. దీని గురించి ఒక 2-3 ముక్కలు మీకు చెప్పాలి. ధరణిలో తరతరాలుగా ఇందాక పెద్ద ఆయన చెప్పినట్లు తండ్రులు, తాతలు, ముత్తాతల నుంచి
ఏ భూమినైతే సాగు చేసుకుంటూ ఉన్నా ఆ సాగు చేసుకుంటున్న భూమి ఆనాటి ధరణి కారణంగా పాస్బుక్లో ఎక్కకపోతే, పాస్బుక్లో మిస్ అయితే మళ్ళీ అయ్యా భూమి నేను సాగు చేసుకుంటున్నాను, ఆ భూమిని రికార్డులో ఎక్కేయండి అంటే ఎక్కేయటానికి ఆ ధరణిలో ఆనాడు అవకాశం లేదు. కానీ ఆనాటి ధరణి కారణంగా ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్య నాయకులు కొంతమంది రైతు బంధువు కోసమని భూమి ఉండదు, ఆ ఊరి ఆడంతో కూడా తెలియదు, కానీ ఆ పింక్ కలర్ షర్ట్కి సంబంధించిన నాయకులు చాలా పెద్ద ఎత్తున 25 ఎకరాలు 30 ఎకరాల భూమిని రైతు బంధువు కోసం పాస్బుక్లు తీసుకొని ఆనాటి ప్రభుత్వంలో 4-5 సంవత్సరాలు పెద్ద ఎత్తున ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టారన్నమాట నిజం. వాటన్నిటికీ పులి స్టాప్ పెట్టడానికి ఇందాక మా ఆడబిడ్డ అడిగినట్టు కానీ ఆనాటి 2020 చట్టం ధరణి చట్టం ద్వారా ఏదైతే సాదా బైనామా కాగితాలు మన తాతో ముత్తాతో కష్టార్జితంగా డబ్బులు కష్టపడి సంపాదించిన డబ్బుతో భూమి కొనుక్కొని ఆ భూమి రిజిస్ట్రేషన్ చేస్తే మరి కాసిన డబ్బులు ఖర్చు అవుతుంది, నా భూమి ఉంది కదా కాగితం ఉంది కదా అని రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, సాదా కాగితం మీదనే ఆ భూమి ఉండేది. ఆనాటి ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చేటప్పుడు మీరందరూ ఆన్లైన్లో అప్లై చేసుకోండి, అర్హులైన వాళ్ళకి న్యాయమైన వాళ్ళకి సాదా బైనామా కాగితం ఉండి భూమిలో వాళ్ళు పొజిషన్లో ఉంటే తప్పకుండా వాళ్ళకి పట్టా చేస్తామని ఆనాటి ప్రభుత్వం చెప్పింది. మాటనైతే చెప్పింది కానీ చట్టంలో ఆ అంశాన్ని పొందుపరచలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 9,26,000 మంది ఇటువంటి సాదా బైనామా ఉన్న రైతన్నలు అప్లై చేసుకున్నారు. చట్టంలో అది పొందుపరచలేదు. రైతన్నల కోర్టుకు పోతే చట్టంలో పొందుపరచలేదు కాబట్టి మేమేమీ చేయలేమని ఆ కేసును కొట్టేస్తే ఈ 9,26,000 మంది రైతన్నలు ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ చెప్పులు అరిగిందాకా తిరిగినా దానికి పరిష్కారం దొరకలేదు. ఇందాక మా ఆడబిడ్డ అడిగింది కూడా అదే. దాన్ని ఈ చట్టంలో పొందుపరిచా వాళ్ళందరికీ అర్హులైన వాళ్ళందరినీ ఈ చట్టం ద్వారా న్యాయం చేయడం జరుగుద్ది. అంతేకాదు ధరణి ఎప్పుడు అర్ధరాత్రి 4 గోడల మధ్య 4 వ్యక్తులు వారి కుటుంబం స్వార్థం కోసం ఏ చట్టాన్ని అయితే తయారు చేశారో ఆ చట్టంతో సామాన్య ప్రజలకి, గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతన్నలకి, పక్కచెక్కిన రైతన్నలకి, వారికి తరతరాల నుంచి వస్తున్న భూమి రికార్డులో కనిపించలేదని గుండెల బాధకొట్టు ఎంఆర్ఓ గారు ఆఫీస్ చుట్టూ, ఆర్టీఓ గారు ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ గారు ఆఫీస్ చుట్టూ, హైదరాబాద్ లో సిసిఎల్ఐ ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ పరిష్కారం దొరకలే. ఆనాడు ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యని కలెక్టర్ గారే పరిష్కరించాలని ధరణిలో ఉండేది. కానీ మన ఇందిరమ్మ ప్రభుత్వం మీ దీవెనలతో ఈ రాజ్యం వచ్చిన తర్వాత కలెక్టర్ ఒకరే కాదు పరిష్కరించాల్సింది, ఎవరి స్థాయిలో వాళ్ళు పరిష్కరించాలి. ఎంఆర్ఓ గారి స్థాయిలో కొన్ని అప్లికేషన్లు, ఆర్టీఓ గారి స్థాయిలో కొన్ని అప్లికేషన్లు, అదే రకంగా అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో మరికొన్ని, కలెక్టర్ గారు కొన్ని, సిసిఎల్ఐ కొన్ని పరిష్కరించే విధంగా చట్టంలో ఒక జీవో ద్వారా ఈ భూభారత రాకముందే దాన్ని పనిని విభజించడం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. దాని ఫలితంగానే మన ప్రభుత్వం వచ్చే నాటికి, అంటే ఆ దొరవారి పరిపాలనలో
రాష్ట్ర వ్యాప్తంగా 2,45,000 అప్లికేషన్లు సుమారు సంవత్సరం నుంచి ఆన్లైన్ లో పెండింగ్ ఉంటే ఆ 2,45,000 అప్లికేషన్లతో పాటు ఇంకా ఒక 3,55,000 అప్లికేషన్లు ఇప్పటి వరకు మన దగ్గరకు వస్తే రమి అన్నింటినీ కలుపుకొని 5,40,000 అప్లికేషన్లని పరిష్కరించిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం. ఈ భూభారత చట్టంలో సాదా బైనామాల పరిష్కారంతో పాటు ఏ ప్రజలు ఏ రైతన్నలు ఏ భూమున్న ఆసాములైతే అధికారుల దగ్గరికి పోనవసరం లేదు. పైలట్ మోడల్ గా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలకి ఇదే రకమైన అవగాహన సదస్సు ఎల్లుండితో పూర్తవుతుంది. ఈ అవగాహన సదస్సుతో పాటు 4 మోడళ్ల 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలాన్ని పైలట్ మోడల్ గా ఒక మండలాన్ని తీసుకున్నాం. అందులో ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి మండలాన్ని మన దగ్గర తీసుకున్నాం. ఈ నేలకొండపల్లి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో కలిపి ఎంఆర్ఓ గారు ప్రతి గ్రామానికి వెళ్తున్నారు. ఆ గ్రామంలో రైతన్నలకు ఏవైతే సమస్యలు ఇబ్బందులు ఉన్నాయో కష్టాలు ఉన్నాయో ఆ గ్రామంలోనే కూర్చొని అక్కడ పరిష్కరించే వాటిని అక్కడే పరిష్కరిస్తున్నారు. మిగిలిన వారిని ఆర్డీఓ గారు అడిషనల్ కలెక్టర్ గారి దగ్గర పరిష్కరించి వీలైనన్ని ఎక్కువ అప్లికేషన్ని జిల్లా స్థాయిలోనే పరిష్కరించే విధంగా ఈ చట్టంలో మార్పులు తీసుకొచ్చాము. ఒక నేలకొండపల్లి మండలమే కాదు, అక్కడ ములుగు జిల్లాలో 1, కామారెడ్డి జిల్లాలో 1, అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో 1. ఈ 4 ఈ నెల 30వ తారీఖుతో అన్ని రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులే వెళ్ళారు. అప్లికేషన్లన్నీ తీసుకొని రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తారీఖు నాటికి ఈ 4 మండలాల్లో ఉన్న సమస్యలని అవగాహన చేసుకొని ప్రతి సమస్యని శాశ్వతంగా పరిష్కరించడమే కాకుండా ఏ రైతన్న ఏ భూమున్న ఆసామి ఏ అధికారి చుట్టూ తిరగకుండా వారి గ్రామానికి అధికారులపై పరిష్కరించే వెసులుబాటుని ఈ చట్టంలో పేర్కొనబడింది. అంతేకాదు రేపు 2వ తారీఖు నుంచో 3వ తారీఖు నుంచో మిగిలిన 29 జిల్లాలలో హైదరాబాద్ పక్కన పెట్టి మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఇందాక 4 మండలాల్లాగా ఈ 28 జిల్లాల్లో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మోడల్ మండలంగా తీసుకుంటున్నారు. నాకు తెలిసి ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారిని అడిగాను. కొత్తగూడెం జిల్లాలో సుజాత నగర్ మండలాన్ని తీసుకుంటున్నాము పైలట్ మోడల్ గా అని చెప్పారు. సంతోషం. ఇది కూడా ఆగస్టు 15వ తారీఖు నాటికి వీటిని కూడా శాశ్వతంగా పరిష్కరించడమే కాకుండా ఏ 4 మండలాలలో వచ్చిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని జూన్ 2వ తారీఖు నుంచి పైలట్ గా ఏ మండలాలనైతే ఇప్పుడు చేస్తున్నామో చెయ్యగా మిగిలిన మండలాలన్నీ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన అన్ని మండలాలను జూన్ 2వ తారీఖు నుంచి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారులు ఎంఆర్ఓ స్థాయి అధికారులే మీ గ్రామాలకి మీ ఇంటికి వస్తారు. ఒక్క అప్లికేషన్ కి కూడా ₹1 కూడా మీరు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో లాగా ఆ తప్పులన్నీ ఆ ధరణితో వచ్చినవి కావటం వల్ల ఏ రైతన్న
ఏ భూమున్న ఆసామి అభద్రతకు లోను కాకుండా ప్రశాంతంగా ఉండే విధంగా, మీకు మేలు కలిగే విధంగా ఈ భూభారత చట్టం ప్రతి సమస్యకి పరిష్కారాన్ని కనుగొనే విధంగా ఈ చట్టంలో పొందుపరిచాము. ప్రత్యేకంగా ఈ గిరిజన ప్రాంతం 117 యాక్ట్ ఉన్న ఈ ప్రాంతంలో ఇందాక తమ్ముడు చెప్పినట్లు తరతరాల నుంచి కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. తరతరాల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు అన్నదమ్ములుగా ఎలా కలిసి ఉన్నారో అదే పద్ధతిలో కలిసి ఉండి మీ భూ సమస్యలని ఎలా పరిష్కరిస్తే శాశ్వతంగా దానికి మార్గం కనుగొనాలనో ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ కమిటీని కూడా ఈ గిరిజన ప్రాంతం కోసం ప్రత్యేకంగా కమిటీని వేసి ఈ చట్టం ద్వారా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తాము. గిరిజన ప్రాంతంలో ఉండే నా రైతన్నలందరూ కూడా, గిరిజనులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, మీ భూములకి హామీ మన ఇందిరమ్మ ప్రభుత్వమే అని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు, గౌరవ శాసనసభ్యులు ఇందాక చెప్పినట్లు అశ్వరాపేట హెడ్ క్వార్టర్ లో, ఇది ట్రైబల్ ప్రాంతం, అది కాదు, రిజిస్ట్రేషన్ ఉన్న ప్రాంతం. ఇక్కడ 911 సర్వే నెంబరు. గతంలో ఈ నియోజకవర్గ రివ్యూ జరిగేటప్పుడు ఎప్పుడో 40 ఏళ్ళు 50 ఏళ్ల నుంచి భూములైతే ఉన్నాయి. భూమి ఉన్న వాళ్ళకి కాగితం లేదు, కాగితం ఉన్న వాళ్ళకి భూమి లేదు, భూమి లేని కాగితం లేనివాడు ఎవడో వచ్చాడు ఉంటున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నారన్న సుమారు ఒక 350-400 మంది రైతులు తరతరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. దానికి పరిష్కారం కావాలి అని గౌరవ మీ శాసనసభ్యులు అడిగిన సందర్భంలో గౌరవ కలెక్టర్ గారిని ఆనాడు ఆదేశిస్తే ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ 911 సర్వే నెంబర్కి సంబంధించి శాశ్వత పరిష్కారాన్ని కూడా కనుగొన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో దానికి సంబంధించిన ఫలితాలు ఈ 911 సర్వే నెంబర్లో రైతన్నులకి అందనున్నాయి. అదే కాకుండా ఇంకా 152 సర్వే నెంబర్ల గురించి చెప్పారు. దాన్ని కూడా ఇంతకు ముందు కలెక్టర్ గారితో నేను మాట్లాడేది అదే. 911 సర్వే నెంబర్ ఎలా అయితే పరిష్కరించామో 152 సర్వే నెంబర్ కూడా ఈ రాబోయే 2-3 రోజుల్లోనే దాన్ని కూడా సర్వే చేసి శాశ్వతంగా 911, 152 ఈ 2 సర్వే నెంబర్లు మోడల్ గా ఈ భూభారతి ద్వారా అన్ని అంశాలు పరిష్కారం జరిగే ఈ చట్టం ద్వారా ఈ రైతన్నలకి శాశ్వత పరిష్కారం దొరకబోతుంది. అంతేకాదు, గతంలో సర్వే చేయాలి అంటే 3 నెలలు 4 నెలలు మీరు అందరూ ఎదురు చూడాల్సి వచ్చేది. అటువంటి ఇబ్బంది రావద్దు అని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ట్రైనింగ్ ఇచ్చిన ప్రైవేట్ సర్వేలను తీసుకొని వాళ్ళకి లైసెన్సులు ఇచ్చి లైసెన్స్డ్ సర్వేల ద్వారా శాశ్వత పరిష్కారం ఈ భూములు సర్వే చేసే దానికోసం సర్వేలను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలు పెట్టింది మన ఇందిరమ్మ ప్రభుత్వంలో. రాబోయే 10-15 రోజుల్లోనే ఆ ఫలితాలు మీకు అందుతున్నాయి. అంతేకాదు, ఆనాటి దొరవారి అర్ధరాత్రి ఆలోచనల కారణంగా రెవెన్యూ గ్రామాలలో ఉండే రెవెన్యూ ఉద్యోగ వ్యవస్థ, అది విఆర్ఓ వ్యవస్థని టోటల్ గా ఆనాటి పెద్దలు తీసేశారు. వారి స్వార్థం కోసమే తీసేశారు. అటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో వారిని ప్రభుత్వ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా 10,956 రెవెన్యూ గ్రామాలలో ఈ రెవెన్యూ అధికారిని నియమించబడుతుంది. దీనివల్ల ఇందాక తమ్ముడు చెప్పినట్లు ఆనాడు పటేల్ పటోరు వ్యవస్థను తీసేసిన తర్వాత
విఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు కొద్దిగా ప్రజలకు మెరుగైన సేవలుండి అది తీసేసిన తర్వాత టోటల్ గా భ్రష్టు పట్టింది. అంతేకాదు ఏదైతే ఈనాడు ఆన్లైన్ లో రికార్డులు ఉన్నాయి, జమాబందీని కూడా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం భూభారత చట్టం ద్వారా మళ్ళీ తీసుకొస్తున్నాము. దీని వల్ల 117 యాక్ట్ ఈ ప్రాంత ప్రజలకి, ముఖ్యంగా గిరిజనులు గిరిజనేతరులకి మీకు ఏ భూమి ఉందో స్పష్టంగా రికార్డులో పొందుపరచబడి ఉంటుంది. దానివల్ల మీ భూములకి మీ ఆస్తులకి పూర్తి భద్రత ఈ భూభారత చట్టం, ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, దానికి మీ రెవెన్యూ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ కూడా వస్తుంది. కాబట్టి మరింత పటిష్టంగా మీకు అండగా ఉండే విధంగా ఈ చట్టాన్ని పొందుపరచబడింది. ఏదైనా ఒక చట్టం చేసినా, ఒక నిర్ణయం చేసినా, ఒక మంచి కార్యక్రమం అని ఆ ఊరు పెద్దో ఆ ఇంటి పెద్దో అబ్బ మంచి పని చేశాను అంటే ఆ ఇంటి పెద్ద చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ హర్షించాలి. ఆ ఊరు పెద్ద చేస్తే ఆ ఊరు పెద్దలు, ఆ ఊర్లో ఉండే ప్రజలందరూ హర్షించాలి. ఒక చట్టాన్ని చేస్తే ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆ చట్టాన్ని చూసి ఆనందపడాలా, సంతోషించాలి. అలా కాకుండా చట్టం అనేది చేస్తే ప్రజలు మెచ్చే చట్టం తేవాలి. ప్రజలు మెచ్చే చట్టం అది ఒక చుట్టంలా ఉండాలి. అలా కాకుండా ధరణి లాంటి చట్టాల వల్ల ఏ పాపమో పుణ్యమో తెలియని సామాన్య రైతన్నలు, కొద్దిగా భూములున్న భూముల ఆసాములు ఎంత అభద్రతకు లోనై ఎన్ని రాత్రులు ఎన్ని కష్టాలు అనుభవించారో ప్రత్యక్షంగా ఇందాక 4-5 రైతులే చెప్పారు. ఇక్కడ ఏ రైతన్నని పలకరించినా ఆనాటి చట్టం వల్ల ఎంత ఇబ్బంది పడ్డారో స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఏది ఏమైనా మీ దీవెనలతో వచ్చిన ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవైతే ఈ భూభారత చట్టం ద్వారా మీ అందరికీ రైతన్నలకి భూములున్న ఆసాములకి పూర్తి భద్రత ఈ చట్టంతో కలుగుంది అని మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతున్నాను. చివరగా ముగించడానికి ముందు, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం. సాధ్యాసాధ్యాలు పరిశీలించి చెప్పిన హామీలలో కొన్ని వరకు చేయగలిగాం. కొన్నే చేశామని చెప్పే ధైర్యం కూడా కావాలి. కొన్నింటిని చేయగలిగాం, చెప్పని వాటిని కూడా కొన్ని చేశాం. కొన్నే చేయటానికి కారణం ఆనాటి దొరవారు రాష్ట్ర విభజనకి ముందు ఈ తెలంగాణ రాష్ట్రం దళికి తెలంగాణ రాష్ట్రం అని నేను చెప్పలే. ఆనాటి దొరవారే చెప్తుండేవాడు. ఏ మీటింగ్ లో మైక్ తీసుకున్నా మనకేం తక్కువయా, మనం కోటేశ్వరంలో అని అంటుండేవాడు మైక్ పట్టుకోవడంతోనే. ఆ దొరవారి పుణ్యమాన్లు ధనిక తెలంగాణ రాష్ట్రం అంటే నా రైతన్నలు 10,000 20,000 బ్యాంకులో ఉంటే అబ్బ నిశ్చంతగా పడుకుంటారు. అట్లనే రాష్ట్రం కూడా ధనికంగా ఉంటే రాష్ట్రంలో ఉండే ప్రజలంతా కూడా నిశ్చంతగా ఉంటారు. అటువంటి ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశాడు. ఆ అప్పు కూడా అంతా ఇంత కాదు. మనం ఊళ్ళల్లో చూస్తుంటాం, రూపాయి వడ్డీ అంటేనే అబ్బా వడ్డీ ఎట్లా కట్టాలరా, 2 రూపాయలు అనుకుంటే కష్టంగా ఉంది. 2 రూపాయలు కాకుండా 10 రూపాయలు వడ్డీ అయినా పర్వాలేదు, అప్పు అంటే అది కట్టే డబ్బేనా? అలా దొరికిన కాడల్లా 8,19,000 కోట్లు అడ్డగోలు వడ్డీలకు తెచ్చి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తిన భారాన్ని మోపాడు. ఆయన అప్పులు చేసిండు, మనమేమీ చేయలేకపోతున్నామని
ప్రజలకు చెప్పలేము. ఇది ప్రజా ప్రభుత్వం, పేదోడు ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం. అటువంటి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్న ఆస్తిలోనే సక్కట్టు ఏది ప్రజలకు ముందు ముఖ్యమో దాన్ని గుర్తిస్తూ గతంలో పెట్టిన స్కీములన్నిటినీ పేదవాడికి ఇస్తూనే ఇక ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు కూడా కొన్ని పూర్తి చేయగలిగాం. ఇక ఆనాటి ప్రభుత్వం కంటే 200 యూనిట్లు ఉచిత కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ ముక్తు, ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదవాడి వైద్యానికి ఉచితంగా ఇవ్వటం. అంతేకాదు రాజీవ్ యువ వికాస్ ద్వారా ప్రతి నియోజకవర్గానికి జూన్ 2వ తారీఖు నాడు 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మందికి యువతకు ప్రోత్సహించే విధంగా రాజీవ్ యువ వికాస్ కార్యక్రమాన్ని కూడా మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇచ్చుకోబోతున్నాం. మన ఉగాది నుంచి పెద్ద పెద్దలు తినే సన్న బియ్యం పేదవాళ్ళు కూడా తినాలి అని, ముఖ్యంగా నా ఆడబిడ్డలు తృప్తిగా భోజనం చేయాలి అని సన్న బియ్యాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈనాడు పేదవాళ్ళకి సన్న బియ్యాన్ని ఇవ్వటమే కాకుండా పేదోడి చిరకాల కోరిక ఒక ఇల్లు. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇల్లు. మొదటి విడతగా నాకు తెలిసి 2వ తారీఖు నుంచో 3వ తారీఖు నుంచో ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఊరికి ఇల్లు ఇస్తున్నాం. నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 ఇల్లు ఇస్తున్నాము. అవి నాకు సరిపోవు, నాకు ఎక్కువ కావాలని ఇందాక చెవులో చెప్పేది మీ శాసనసభ్యులు ఆదినారాయణ గారు అదే. కాబట్టి ఒకటి నిజం చెప్తారు, ఇల్లు అనేది పేదవాడి చిరకాల కోరిక. ఈ ప్రభుత్వం తల తాకట్టు పెట్టైనా పేదవాడి చిరకాల కోరిక ఇందిరమ్మ ఇల్లు ఒక అశ్వరాపేట నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పేదవాడికి విడతల వారీగా ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇళ్లు కట్టించాలని చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ అశ్వరాపేట నియోజకవర్గానికి కూడా మొదటి విడత ఏవైతే 3,500 ఇల్లు ఇచ్చామో పేదవాళ్లలో బహుపేదవాళ్ళు కట్టుకునే విధంగా సైనికుల్లా పనిచేసే ఇందిరమ్మ కమిటీ సభ్యులు చిత్తశుద్ధితో పేదవాళ్ళనే సెలెక్ట్ చేయాలని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ ఇందిరమ్మ కమిటీ సభ్యులకి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా తప్పు జరిగినట్టుంటే నాకంటే స్ట్రిక్ట్ హెడ్ మాస్టర్ గారు, గౌరవ కలెక్టర్ గారు, మీ ఎమ్మెల్యే గారు. కాబట్టి ఎవరైనా ఉన్నోళ్ళకి ఇచ్చినట్టుంటే నవ్వుతూ ఆ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తారు. ఏమీ నొచ్చుకోవద్దు. పేదవాడికి మొదట పెడితేవ్వండి. పేదవాడికి ఇచ్చే విధంగా మీ గ్రామాల్లో అందరూ సహకరించాలని ఈ భూభారతి రాబోయే రోజుల్లో మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఆనాటి ధరణి వల్ల సామాన్య ప్రజల పడ్డ ఇబ్బందులు ఈ భూభారతితో వచ్చే సుఖాన్ని మీ గ్రామాల్లో చెప్పాలని, అదే రకంగా రెవెన్యూ అధికారులు కూడా చెప్పదలుచుకున్నాను. గౌరవ కలెక్టర్ గారి గురించి అయితే నాకంటే ఎక్కువ తాపత్రయపడుతున్నారు. పేదవాడి కష్టాలు తీర్చాలనే తపన నాకంటే ఎక్కువ ఉంది ఆయనకి. నిజంగా ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మనందరం కూడా గౌరవ కలెక్టర్ గారిని మర్చిపోయే కలెక్టర్ గారు కాదు. కానీ మిగిలిన అధికారులు కూడా చెప్పదలుచుకున్నారు.
ఇక్కడున్న రెవెన్యూ అధికారులంతా గతంలో మీరందరూ ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే, రైతు సాధక బాధకాలు తెలిసిన వాళ్ళే, రైతుల ఇబ్బందులు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళే. ఆ పేదవాడి బాధ, ఆ పేదవాడు ఆ భూమితో ఉన్న అనుబంధం మీ తల్లిదండ్రులకో మీ తాతలకో ఎలా చూశారో మీరు చూసిన వాళ్ళే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైన చట్టాన్ని అయితే మేము చేయగలిగాం. ఆ చట్టాన్ని అమలు చేసే బాధ్యత అధికారులుగా గౌరవ కలెక్టర్ గారికి చెప్పినా గౌరవ కలెక్టర్ గారు ఒకరు చేస్తే అయ్యేది కాదు. కింద స్థాయిలో ఉండే రెవెన్యూ అధికారులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. పేదవాడు కష్టాలు తీర్చే ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న మీరు, ఈ భూభారత చట్టంలో భాగస్వాములుగా ఉన్న మీరు, ఈ రాష్ట్రంలో భగవంతుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని పేదలకి మంచి చేసే అవకాశం ఏదైతే ఈ భూభారత ద్వారా ఈనాడు వచ్చిందో దీన్ని సద్వినియోగం చేసి పేదవాడికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఈ చట్టాన్ని పేదవాడి కన్నీరు తూడ్చే విధంగా, ముఖ్యంగా రైతన్నల బాధలో తొలగించే విధంగా అధికారులు పని చేయాలని, పని చేస్తారని, అలా చేయని అధికారులు ఎవరైనా ఉంటే ప్రభుత్వ పక్షాన్ని కూడా ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా అధికారులకు తెలియజేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరైన నా రైతన్నలకు, నా కుటుంబ సభ్యులందరికీ మరొక్కసారి సెలవు తీసుకుంటున్నాను.